Welcome to Vamika Math for all competitive exams. Hi friends, welcome to Vamika Mathematics. AP ICET 2025 for MBA and MCA. సో ఫ్రెండ్స్, మనకి ఎంబీఏ లేదా ఎంసీఏ చేయాలంటే ఐసెట్ ఎగ్జామ్ రాస్తామండి. సో ఈ ఐసెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సో ఇందులో సిలబస్ ఏంటి, ఏ విధంగా చదవాలి, మంచి ర్యాంక్ రావాలంటే ఎంత స్కోర్ చేయాలి, సో మంచి ర్యాంక్ రావడం ద్వారా ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో మొత్తం కూడా కంప్లీట్గా వాచ్ చేయండి. సో అదేవిధంగా మన వామిక మ్యాథమెటిక్స్ నుంచి ఐసెట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఏపీకి తెలంగాణకి సపరేట్గా ఉంది. సో విల్లింగ్ ఉన్న వాళ్ళు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో గూగుల్ ప్లే స్టోర్లో వామిక మ్యాథ్స్ అనే యాప్ ఉంటుంది, ఒకసారి చూడండి. సో కమింగ్ టు క్లాస్. సో ఈరోజు క్లాస్ ఏంటంటే ఏపీ ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఇప్పుడు మనకి ఐసెట్ ఎగ్జామ్ అనేది 2025లో అంటే నెక్స్ట్ ఇయర్లో మేలో జరగబోతుందండి. సో మే సెకండ్ వీక్లో జరిగే అవకాశం ఉందండి. సో ఈ సెకండ్ వీక్లో జరిగే ఎగ్జామ్ అనేది గమనిస్తే ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఇది ఏం ఎగ్జామ్ అండి? ఇది ఆన్లైన్ ఎగ్జామ్. సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకి 3 షిఫ్టుల్లో జరుగుతుందండి. సో 3 షిఫ్టుల్లో కానీ 2 షిఫ్ట్లో కానీ జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ అప్లికేషన్స్ని బట్టి. అయితే ఈ ఎగ్జామ్ అనేది మనకి మొత్తంగా 200 మార్కుల పేపర్ అండి. ఎగ్జామ్ మొత్తంగా 200 మార్కుల పేపర్. ఈ 200 మార్కుల పేపర్ని 3 భాగాలు చేస్తారండి. ఒకటి సెక్షన్ ఏ. సో సెక్షన్ ఏ వచ్చేసి అనాలిటికల్ ఎబిలిటీ. సెక్షన్ బి వచ్చేసి కమ్యూనికేషన్ ఎబిలిటీ. సెక్షన్ సి వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఈ అనాలిటికల్ ఎబిలిటీలో మనకి 75 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. అండ్ సెక్షన్ బి కమ్యూనికేషన్ ఎబిలిటీలో 70 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. సో ఇది ఇంగ్లీష్ అండ్ రీడింగ్ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ సెక్షన్ సి వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఇందులో మనకి ఆల్జీబ్రా అనేది ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ఈ మొత్తం కలిపి 55 మార్క్స్ ఉంటాయి. సో మొత్తంగా 200 మార్కుల పేపర్ అండి. 150 నిమిషాలు, కేవలం 150 నిమిషాల్లో మనం 200 మార్కుల పేపర్ని అటెంప్ట్ చేయాలి. అయితే పేపర్లో ఉండే సిలబస్ మొత్తాన్ని చూసే ముందు మనకి మంచి ర్యాంక్ అంటే ఎంత రావాలి అనేది ఇంపార్టెంట్ అండి. సో మంచి ర్యాంక్ ఇన్ ద సెన్స్ మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం మనకి క్యాంపస్లో కానీ లేదా టాప్ 10 కాలేజ్లో కానీ సీట్ రావాలండి. సో టాప్ 10 కాలేజీలో సీట్ వస్తే మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటే నియర్లీ 40K to 50K, 40,000 నుండి 50,000 జీతం మనకు వచ్చే అవకాశం ఉంటుందండి. సో దీనికోసం మంచి ర్యాంక్ అంటే ఎంత రావాలి సార్ అంటే బేసిక్గా అయితే 1000 లోపు రావాలండి. కానీ మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి 200 లోపు లేదా 100 లోపు ర్యాంకుని మీరు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆగస్టు మంత్లో ఉన్నామండి, 2024లో ఉన్నాం. సో మన ఎగ్జామ్ వచ్చేసి మే 2025లో జరగబోతుంది. సో ఈ టైం కనుక ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మనకు టాప్ 100 లోపు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఏంటంటే క్యాంపస్లో సీట్ వస్తుంది, మంచి జీతం 40,000 నుండి 50,000 జీతం వచ్చే అవకాశం ఉందండి. సో కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. మరి ఈ 100 లోపు ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి సార్? ఎన్ని మార్క్స్ రావాలి? సో ఏపీ ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించి మనకి 135 ప్లస్ స్కోర్ చేసామనుకోండి, మనకి 1000 లోపు 100 లోపు ర్యాంక్ వచ్చే అవకాశం ఉందండి. సో ఈ ర్యాంక్ రావాలంటే 135 ప్లస్ స్కోర్ చేయాలి. అంటే నేను ఏమని చెప్తున్నాను ఇక్కడ, 200 మార్కుల పేపర్ని మనం 150 ప్లస్ టార్గెట్ తోటి స్టార్ట్ చేయాలి. 150 ప్లస్ టార్గెట్ తోటి స్టార్ట్ చేస్తే మనం మేనేజ్ అట్లీస్ట్ 135 ప్లస్లో ఉంటాం, టాప్ 100లో మనం ఉంటామండి. మరి 150 స్కోర్ కావాలి అంటే ఇప్పుడు చూస్తున్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, ప్రతి టాపిక్లో ఏమేం క్వశ్చన్స్ అడుగుతున్నాడు, లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత ఉన్నవి, అండ్ మనం ఎలా ప్రిపేర్ కావాలని క్లారిటీగా ఇప్పటి నుండి ప్రిపేర్ అయితే 100% నేను చెప్పే ర్యాంక్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంది. సో దానికోసం ఫస్ట్ సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నింటినీ కూడా క్లియర్గా చూద్దామండి. సో ఫస్ట్ సెక్షన్ ఏ అండి, 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఉంటాయి. దీని పేరు అనాలిటికల్ ఎబిలిటీ. ఇంకో భాషలో చెప్పాలంటే రీజనింగ్ అండి. సో ఇందులో ఫస్ట్ 20 క్వశ్చన్స్ డేటా సఫిషియన్సీ అని ఉంటుంది. సో ఈ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి సార్ అంటే మనకి స్టేట్మెంట్ 1 ఇస్తాడు, స్టేట్మెంట్ 2 ఇస్తాడు. సో ఒక కన్క్లూజన్ ఉంటుంది. ఈ కన్క్లూజన్ చేయడానికి స్టేట్మెంట్ 1 సరిపోతుందా, స్టేట్మెంట్ 2 సరిపోతుందా, 2 కావాలా, 2 కూడా ఇదిని కన్క్లూడ్ చేయలేకపోతున్నామా, అంటే డేటా సరిపోతుందా లేదా అనే టాపిక్ పైన ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి వెరైటీగా అడుగుతాడండి. ప్రతి టాపిక్ని టచ్ చేస్తాడు. అంటే లైక్ యావరేజ్ క్వశ్చన్ వస్తుంది,
పర్సంటేజ్ క్వశ్చన్ వస్తుంది, అండ్ మెన్సురేషన్ క్వశ్చన్ వస్తుంది, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ వస్తాయి, అండ్ మ్యాట్రిక్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది. సో ఆల్ మిక్స్ అండి, అన్నీ కల్పిస్తాడు. కాబట్టి ఈ ఒక్క టాపిక్ని మిగతా సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత చూడాలి. మిగతా మొత్తం సిలబస్ అయిపోతే ఈ టాపిక్ని మనం ఈజీగా స్కోర్ చేస్తాం. ఇక్కడ మనకి 20 మార్కులు ఉంటాయండి. ఈ 20 మార్కుల్లో మనకి 15+ స్కోర్ కావాలి, మర్చిపోకండి. 15+ స్కోర్ మనం చేయాలి. సో మినిమం స్కోర్ వచ్చేసి 12 అండి. మినిమం స్కోర్ వచ్చేసి 12, మ్యాక్సిమం స్కోర్ వచ్చేసి 15+ స్కోర్ చేయాలి. ఇట్లా ప్రతి టాపిక్లో ఎంత స్కోర్ చేయాలి, ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి అనే ఒక సిస్టమేటిక్ ప్లాన్ అనేది మనకు అవసరం. సిస్టమేటిక్ ప్లాన్ అనేది చాలా అవసరం అండి. ఓకేనా. అండ్ సెకండ్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఉంటుంది. అంటే ఇక్కడ మనకి 55 క్వశ్చన్స్ ఉంటాయండి. ఇందులో పార్ట్స్ ఉంటాయండి, A, B, C, D. సో ఏ వచ్చేసి సిరీస్ ఉంటుందండి. సిరీస్, అనాలజీ, అడ్మిన్ అవుట్, మిస్సింగ్ నెంబర్స్, ఈ 4 టాపిక్స్ కలిపి 25 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ 4 టాపిక్స్ కలిపి 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మ్యాక్సిమం అందరూ చేస్తారండి. ఇక్కడ మన టార్గెట్ వచ్చేసి 20+ అండి. ఇక్కడ మన టార్గెట్ వచ్చేసి 20+. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండి. టేబులర్ డేటా అడుగుతాడు, బార్ డయాగ్రామ్ ఉంటుంది, పై చార్ట్ ఉంటుంది, వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి. సో టేబులర్ డేటా లేదా లైన్ గ్రాఫ్ కూడా అడుగుతాడండి. టేబులర్ డేటా లేదా లైన్ గ్రాఫ్ ఇక్కడ మనకి 3 మార్క్స్ అడుగుతాడు. బార్ డయాగ్రామ్ లేదా పై చార్ట్ పైన 3 మార్క్స్ అడుగుతాడు. వెన్ డయాగ్రామ్స్ నుంచి 4 మార్క్స్ అడుగుతాడు. సో మొత్తంగా కలిపితే 10 మార్కులు అండి. ఇక్కడ ఎటువంటి ఛాయిస్ అవసరం లేదండి. 10కి 10 స్కోర్ చేయొచ్చు, 10కి 10 స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంటుందండి. దీన్ని 2 భాగాలుగా చేస్తాడు, 5+5. ఈ 5 వచ్చేసి ఒక కోడ్ పైన ఒకే క్వశ్చన్ని 5 రకాలుగా అడుగుతాడు. ఇక్కడ ఇండివిజువల్ కోడింగ్ ఉంటుంది. ఈ మొత్తంగా కలుపుకొని మనకి 8+ స్కోర్ చేయాలండి. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ వచ్చేసి డేట్ అంటే క్యాలెండర్స్, టైం అంటే క్లాక్స్ అండి. క్యాలెండర్ నుంచి 2 క్వశ్చన్స్, క్లాక్స్ నుంచి 2 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్ నుంచి 1 క్వశ్చన్, అరైవల్ అండ్ డిపార్చర్ నుంచి 2 క్వశ్చన్స్, షెడ్యూల్స్ ఇదే టాపిక్ అండి, సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 1 క్వశ్చన్, అండ్ సింబల్స్ అండ్ నోటేషన్స్ నుంచి 3 క్వశ్చన్స్. మొత్తంగా కలిపి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 8 స్కోర్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి గమనించండి. ఈ మొత్తం పార్ట్లో మనం ఎంత స్కోర్ చేయాలి అని చూడండి ఒకసారి. ఇక్కడ 15, ఇక్కడ నుండి మనకి సిరీస్లో 20, డేటా అనాలిసిస్లో 10, కోడింగ్ అండ్ డీకోడింగ్లో 8, డేట్ అండ్ టైం మేనేజ్మెంట్లో 8. ఒకసారి మొత్తం చూడండి. 15 + 20 35 + 10 45, 53 అండ్ 61. అంటే అట్లీస్ట్ ఒక 60+ మనం ఇక్కడ స్కోర్ చేస్తే మనం గెట్ అవుతామండి. అట్లీస్ట్ ఒక 60+ స్కోర్ చేస్తే ఇక్కడ మనం గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా 60+ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఎక్కువ స్కోరింగ్ పార్ట్ అండి. ఈ టాపిక్ ఏదైతే ఉందో ఎక్కువ మనకి స్కోరింగ్ పార్ట్ అండి. ఈ స్కోరింగ్ ఇక్కడ మనం చేసుకుంటే ముందు మనకి ఈజీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం స్కోర్ మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ బి అండి. యాక్చువల్గా సెక్షన్ బి వచ్చేసి కమ్యూనికేషన్ ఎబిలిటీ, 70 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ కమ్యూనికేషన్ ఎబిలిటీలో మనం పీడిఎఫ్ నోట్స్ ఇస్తాం జనరల్గా. సో ఇక్కడ మీరు చూడండి ఒకసారి. మీనింగ్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే మనకి మీనింగ్స్ పైన ఒక 5 మార్కులు, సినోనిమ్స్ యాంటోనిమ్స్ పైన ఒక 5 మార్కులు, వర్బ్స్ పైన అంటే టెన్స్ పైన ఒక 5 మార్కులు, ఫ్రేజల్ వర్బ్స్ పైన ఒక 5 మార్కులు, ఆర్టికల్స్ పైన 5 మార్కులు, కంప్యూటర్ టెర్మినాలజీ పైన 8 మార్క్స్, బిజినెస్ టెర్మినాలజీ పైన 7 మార్క్స్, అండ్ 4 ప్యాసేజ్లు 20 మార్క్స్. మొత్తంగా కలిపితే ఒక 70 మార్క్స్ ఉంటాయండి. ఇక్కడ అట్లీస్ట్ ఒక 40+ అండి. నేను చూడండి ఇక్కడ 30 వరకు మీకు ఛాయిస్ ఇస్తున్నాను, బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ కమ్యూనికేషన్. సో ఎంత చదివినా కూడా 40+ మనం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ముందు వచ్చిన పేపర్లు ఎంత అంటే 60+ స్కోర్ చేస్తున్నాం. సో 60+, 40+ అంటే 100+ స్కోర్ అనేది మనకి ఈ 2 టాపిక్స్ నుంచి చేయగలగాలి. మోర్ ఎవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ సి అండి. ఇక్కడ మనము వర్కౌట్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే ఇందులో ఫస్ట్ అర్థమెటికల్ ఎబిలిటీ ఉంటుంది. 35 క్వశ్చన్స్ ఉంటాయండి, 35 మార్క్స్ ఉంటాయి. లాస్ ఆఫ్ ఇండిసెస్, రేషియో ప్రపోర్షన్, సర్డ్స్, నంబర్స్ అండ్ డివిజిబిలిటీస్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషనల్ నంబర్స్ అండ్ ఆర్డరింగ్స్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఏరియాస్ వాల్యూమ్స్, మెన్సురేషన్ అండ్ మోడల్ అర్థమెటిక్. సో ప్రతి టాపిక్ నుంచి 2 మార్కులు ఉంటాయండి. ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి 5 మార్కులు ఉంటాయి. సో మొత్తంగా కలిపితే 35 మార్కులు ఉంటాయి. ఇక్కడ మనకి 30+ స్కోర్ చేసే అవకాశాలు చాలా ఉంటాయండి. ఇప్పటి నుండి ప్రిపేర్ అయితే మనం 30+ స్కోర్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఆల్జీబ్రా అండి. ఈ ఆల్జీబ్రాలో 10 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడండి, సెట్స్, పాలినామియల్స్ అని చెప్పి, ట్రిగోనోమెట్రీ, కార్డినల్ జామెట్రీ, అండ్ ఇక్కడ మనకి ప్లేనర్ జామెట్రీ. సో ప్రతి టాపిక్ కట్ అవుతుంది. అంటే ఆల్జీబ్రా టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయండి. ఫంక్షన్స్ కూడా టచ్ అవుతాయి. సో మనకి 10 మార్కులు ఉంటాయండి. సో ఇక్కడ ఒక 7 స్కోర్ చేస్తే చాలండి. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్ కదా, 7 కంటే ఎక్కువ చేయడం కొంచెం కష్టం.
నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి. ఓకేనా. అండ్ ఫైనల్గా స్టాటిస్టిక్స్ అండి, మీన్ మీడియన్ మోడ్. ఇది స్టాటిస్టిక్స్ అంటే ఇక్కడ 6 మార్కులు వస్తాయి. ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబబిలిటీ 4 మార్కులు ఉంటాయి. సో మొత్తంగా కలిపితే 10 ఉంటాయి. ఇక్కడ 8+ స్కోర్ చేయొచ్చు అండి, 8+ స్కోర్ చేయొచ్చు. చూడండి ఒకసారి, 8, 7, 15 + 30 అంటే 45+ అండి. అక్కడ 100+ అండి. సో మొత్తంగా కలిపితే 145+. సో నియర్ టు 150. ఇగో ఇది మన టార్గెట్ అండి. ఈ టార్గెట్ ప్రకారం మనం చదివితే మనకి 100 లోపు ర్యాంక్ వస్తుందండి. అది ఇప్పటి నుండి చదవాలి. ఏదో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జనవరి నుంచి స్టార్ట్ చేస్తాను, ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తానంటే మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మీకు టైం సరిపోదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఇప్పటి నుంచి చదవండి. ఇప్పటి నుంచి డేకి 2 to 3 అవర్స్, 3 to 4 అవర్స్ స్పెసిఫిక్గా చదవాలి. సరే ఎలా చదవాలి అంటే, మన వామిక మ్యాథమెటిక్స్ నుంచి, మన వామిక మ్యాథమెటిక్స్ యాప్ నుండి స్పెసిఫిక్ కోర్స్ ఇస్తున్నామండి. ఏపీ ఐసెట్ 2025కి స్పెషల్ కోర్స్ ఇస్తున్నాను. ఈ కోర్సులో ఇప్పుడు చెప్పిన ప్రతి టాపిక్ నుండి వీడియో క్లాసెస్ ఉంటాయి. సో కమ్యూనికేషన్ ఎబిలిటీకి పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది. సో అర్థమెటికల్ ఎబిలిటీ, అనాలిటికల్ ఎబిలిటీ, ప్యూర్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇలా ప్రతి టాపిక్ నుంచి కూడా వీడియో క్లాసెస్ ఉంటాయి. కమ్యూనికేషన్ ఎబిలిటీకి పీడిఎఫ్ నోట్స్ ఇస్తున్నాను. సో 42 ప్రీవియస్ పేపర్స్ అండి, జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ మీకు ఇస్తున్నాను. అదేవిధంగా 10 మాక్ టెస్ట్ అండి, ఎస్పెషల్లీ ఇన్ ఏపీ ప్యాటర్న్లో 10 మాక్ టెస్ట్ సపరేట్గా ప్రొవైడ్ చేసి ఇస్తున్నాము. సో దీని ద్వారా ఏంటంటే మీకు ఫుల్ ప్రాక్టీస్ దొరుకుతుంది. అండ్ ఎవ్రీ వీక్ అండి, వీక్లీ లైవ్ డౌట్ క్లింగ్ సెషన్ అండి, వీక్లీ లైవ్ క్లాస్ ఉంటుంది ఫర్ డౌట్స్ అండి, ఫర్ డౌట్ క్లింగ్ సెషన్. సరే ఎలా చదవాలి అంటే, ఇక్కడ మనం ప్రతి టాపిక్ వైజ్గా ఫోల్డర్స్ ఉంటాయండి. టాపిక్ వైజ్గా వీడియో చూస్తూ ఒక నోట్బుక్ సపరేట్గా పెట్టేసి దాంట్లో ప్రతి క్వశ్చన్ నోట్ చేస్తూ ఎవ్రీ వీక్ ఆ నోట్బుక్ని రిపీట్ చేస్తూ, అంటే దాన్ని రివిజన్ చేస్తూ ప్రిపేర్ కావాలి. ఏ డౌట్ వచ్చినా కూడా నా నంబర్ అండి 9052450869 అని ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావాలి. సో దీని ద్వారా ఏంటంటే 24/7 వాట్సాప్ నుంచి కాంటాక్ట్ కావచ్చు, లేదా డైరెక్ట్గా కాల్ కూడా చేయొచ్చండి. సో తద్వారా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే 100 మార్క్స్ అనేది, 100 ర్యాంక్ అనేది ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. టాప్ 100 లోపు వస్తుంది. నేను ఇది ఊరికే చెప్పట్లేదండి. సో ప్రీవియస్ అంటే మనకి 2024 బ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఏకంగా 1000 లోపు 42 మంది పిల్లలకి మంచి ర్యాంక్స్ వచ్చాయండి. 1000 లోపు 42 మంది పిల్లలండి. ఇక వాళ్ళ పేర్లు, వాళ్ళ ర్యాంకులు కూడా మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వాళ్ళ ర్యాంక్స్, వాళ్ళ పేర్లు ఇవన్నీ ఇవేనండి రిజల్ట్ అండి. సో లాస్ట్ ఇయర్ రిజల్ట్ మనది ఇది. సో లాస్ట్ ఇయర్ రిజల్ట్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ప్రిపేర్ కండి, ఇప్పటి నుంచి ప్రిపేర్ కండి. చూడండి 143, 195, 273. నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో స్టార్ట్ చేశాను కోర్సు. సో డిసెంబర్లో స్టార్ట్ చేస్తే 143, 195, 173, 174, 274, 275 ఈ విధంగా వచ్చాయండి. 1000 లోపు మనకి 42 ర్యాంక్స్ వచ్చాయండి. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పటి నుంచి చదవండి. మీకు ఖచ్చితంగా 150+ మార్కులు వస్తాయి. తద్వారా మీకు 100 లోపు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కోర్స్ అనేది యాక్చువల్గా 4000 రూపాయలండి. 4000 రూపాయలని ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 25% డిస్కౌంట్ ఇస్తున్నాను. అంటే స్టార్టింగ్ జాయిన్ అయిన 100 మందికి తక్కువ డిస్కౌంట్, అంటే 25% డిస్కౌంట్, అంటే 1000 రూపాయల కన్సెషన్ వస్తుంది. సో ఫీజు ఎంత అండి? 3000 రూపాయలండి. సో 3000 రూపాయల ఫీజు తోటి మీరు లాంగ్ టర్మ్ బ్యాచ్లో జాయిన్ కావచ్చు. 100% మీరు కష్టపడి చదివితే ర్యాంక్ వస్తుంది. దాన్ని కష్టపడి చదవడానికి ఎటువంటి కోర్స్ కావాలి, ఎటువంటి వీడియోస్ చూడాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో చెప్తున్న ప్రతి క్లాస్లో ఈజీ మెథడ్స్, షార్ట్కట్ మెథడ్స్, ట్రిక్స్ అనేటివి ఉంటాయి. సో నేను చెప్పడం కాదండి, మీరు ప్రీవియస్ చదివిన పిల్లలు ఎంక్వైరీ కూడా చేయండి. వామిక మ్యాథమెటిక్స్ వాళ్ళు ఐసెట్ కోచింగ్ ఇస్తున్నారు, ఏ విధంగా ఉంటుంది అని మీ సీనియర్స్ని అడగండి, మీ లెక్చరర్స్ని అడగండి, చెప్తారు. ఓకేనా. 100% యూస్ఫుల్ కోర్స్ అండి. సో మీరు గూగుల్ ప్లే స్టోర్లో వామిక మ్యాథ్స్ అని చెప్పి ఎంటర్ చేసినట్లయితే సో వామిక మ్యాథ్స్ యాప్ వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. సో కోర్స్ అంటే చూడండి, సో కోర్స్ అండ్ కంటెంట్లో ఏపీ ఐసెట్ స్పెషల్గా ఇస్తున్నాను, టీజీ వాళ్ళకి టీజీ ఐసెట్ స్పెషల్గా ఇస్తున్నాను, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఐసెట్, ఏపీ వాళ్ళకి ఏపీ ఐసెట్ సపరేట్ కోర్సెస్, కంప్లీట్ సిలబస్. మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి, కమ్యూనికేషన్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి, 42 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, 10 మాక్ టెస్ట్ ఉంటాయి, వీక్లీ సండే క్లాస్ ఉంటుంది, లైవ్ క్లాస్ డౌట్స్ కోసం. 100% యూస్ఫుల్ కోర్స్ అండి. సో ఎటువంటి డౌట్ వచ్చినా కూడా నా నెంబర్ అండి, నా నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే పిల్లలందరికీ కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుందండి. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, జాయిన్ కండి, కష్టపడి చదవండి. నేను ఏమని చెప్తున్నాను, మీకు ఫ్యూచర్ బాగుండాలి, మ్యాజికల్గా లాజిక్గా లెక్క కొద్దీ డెవలప్ అవుతారని చెప్తున్నాను. మీరు హార్డ్ వర్క్ చేయండి, ఇప్పటి నుండి చదవండి. మీ హార్డ్ వర్క్ చేస్తే చూడండి, ఈ హార్డ్ వర్క్ మీకు మంచి జాబ్ని తీసుకొచ్చిస్తుంది.
సో అందరి పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే మీరు ఇప్పటి నుంచి చదువుతారు చూడండి. మీరు చేసే హార్డ్ వర్క్ రీజన్ అండ్ రిజల్ట్ మీకు ఒక 40 నుంచి 50 వేల జీతం స్టార్టింగ్ సాలరీ అండి. అంటే 5 లక్షల ప్యాకేజ్ ప్లస్ అండి, 5 లక్షల ప్లస్ క్యాంపస్లో కానీ టాప్ కాలేజీలో కానీ 5 lakhs ప్లస్ సాలరీ ఉంటుందండి. సో మినిమం గ్యారంటెడ్ సాలరీ 5 లక్షల జీతం అండి సంవత్సరానికి. అంటే నెలకు 40,000 పైన జీతం వచ్చే అవకాశం ఉందండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ కండి, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి చదవండి. చదివితే ర్యాంక్స్ వస్తాయి, చదివితే ఫ్యూచర్ బాగుంటుంది, చదివితే మనం సెట్ అవుతాం, మన ఫ్యామిలీ బాగుంటుంది, మన తరతరాల జీవితాలు బాగుపడే అవకాశం ఉందండి చదివితేనే. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి. నేను ఎక్కువ క్లాస్ తీసుకుంటున్నా అనుకోకండి, చదువుకోమని చెప్తున్నాను, ఇప్పటి నుంచి ప్రిపేర్ కండి. మీ ప్రిపరేషన్లో వామిక మ్యాథ్స్ ఆల్వేస్ మీతోటి ఉంటుందండి. ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మళ్ళీ చెప్తున్నానండి, 9052450869 ఈ నెంబర్కి కాంటాక్ట్ కండి. మీకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ అయ్యేలా చూడండి, అందరూ కూడా వీడియోలు చూసేలా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండి.